పాతసారా అంటారు. ఇప్పుడు చిత్తూరులో అదే జరుగుతోంది. ప్రభుత్వం మారినా రెవెన్యూ శాఖలో చేంజే లేదనే టాక్ ఉంది. తహసీల్దార్ల బదిలీల్లో కొన్ని లీలలు జరిగాయి. గత సర్కారులో వైసీపీ నేతల అక్రమాలకు సహకరించిన వారికే ఇప్పుడు పెద్దపేట వేశారనే విమర్శలు ఎందుకు వచ్చాయి? అవినీతి మకిలి అంటిన తహసీల్దార్లకు కూటమి ఎమ్మెల్యేలు కావాలనే తమ నియోజకవర్గాలలో పోస్టింగ్స్ ఇప్పించుకున్నారా? ఫ్యాన్ పార్టీ నేతల భూ కబ్జాలకు కొమ్ము కాసిన వారికే శాసనసభ్యులు సిఫార్సు లేఖలు ఇవ్వడంలోని ఆంతర్యమేంటి? వాజ్ ది స్టోరీ? వడ్డించేవారు మనవారైతే ఏ పంక్తిలో కూర్చున్నా అన్నీ సవ్యంగా అందుతాయంటారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖలో ఇదే పరిస్థితి ఉంది. వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలతో అంటకాగి వారి అక్రమాలకు వంతపడిన తహసీల్దార్లకు కూటమి సర్కారులో కూడా పెద్దపీట వేశారు. అప్పటి పాలకుల అడుగులకు మడుగులొత్తి భూ కబ్జాలకు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చక్రం తిప్పిన వారికి కూటమి సర్కారు వచ్చిన తర్వాత ప్రాధాన్యత తగ్గిందా అంటే అదేం లేదనే పరిస్థితి చిత్తూరు జిల్లా రెవెన్యూ శాఖలో ఉంది. పైగా అక్రమాలకు సహకరించిన వారికే ట్రాన్స్ఫర్స్ లో కీలక పోస్టింగ్స్ పొందారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న తహసీల్దార్ల పోస్టింగ్స్ కోసం కూటమి ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం విమర్శలకు తావిస్తోంది. అప్పుడు ఇప్పుడు వారికే ప్రాధాన్యత ఇస్తారా అని మిగిలిన వారు రగిలిపోతున్నారు. వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులతో భ్రష్టు పట్టుకుపోయిన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో చాలా లీలలు వెలుగులోకి వస్తున్నాయి. మచ్చపడ్డ అధికారులకు మంచి స్థానాలు దక్కేలా ఎమ్మెల్యేలు సిఫారసు చేయటం వివాదాస్పదమవుతోంది. అప్పట్లో అవినీతి ముద్రపడిన తహసీల్దార్లకు ఇప్పుడు కూటమి శాసనసభ్యులు వంతపాటాన్ని తప్పుపట్టారు. గతంలో చేసిన మిస్టేక్స్ ప్రస్తుతం కనిపించలేదా అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. వైసీపీ పాలనలో కొందరు తహసీల్దార్లు ఏకపక్షంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా అలాంటి వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరిగినట్టేనా అని ప్రశ్న వస్తోంది. దీని వెనుక ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేసేవారు లేకపోలేదు. జిల్లా యంత్రాంగానికి ప్రజల నుంచి వచ్చే వినతుల్లో 90% వరకు రెవెన్యూ సమస్యలే ఉంటాయి. గత ప్రభుత్వంలో అవి పరిష్కారం కాలేదు. ఇప్పుడైనా కొలికి వస్తాయేమోనని ఆశించిన తమకు నిరాశే మిగిలిందని జనం నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు తహసీల్దార్లను ప్రస్తుత ఎమ్మెల్యేలు ఏరుకోరి తమ నియోజకవర్గాలకు తెచ్చుకోవడంపై కూటమి పార్టీల కేడర్లు అసంతృప్తితో ఉంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటనే ప్రశ్న వస్తోంది. ఏ ప్రభుత్వంలోనైనా అవినీతి పరులకే పెద్దపీట వేస్తున్నారన్న వాదనకు బలం చేకూరుతోందనే వారి సంఖ్య పెరుగుతోంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీలో చాలా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కొందరు తహసీల్దార్లు విచారణలో దొరికిపోయారు. అలాంటి వారిలో కొందరు ఇంక్రిమెంట్లు కోల్పోయారు. ప్రభుత్వ భూములను అప్పటి మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలకు దోచిపెట్టారని కొందరిపై ఆరోపణలు వచ్చాయి. అర్హత లేకపోయినా ఫ్యాన్ పార్టీ కార్యకర్తలకు అక్రమంగా ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో అలాంటి వారికే మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడంపై రెవెన్యూ శాఖలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ బదిలీలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.